గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం బియాదు. గురుగారు, ఈ నెలలో అసలు ధనుసు రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? ధనురాశి వారికి చూసుకునేటప్పుడు ఏంటంటే రాశిలోనే కుజుడు యొక్క తత్వం ఉంది, శుక్రుడు కూడా అక్కడ కలిసి ఉన్నాడు. సో ఆ అగ్నితత్వం కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి అది కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ద్వితీయ స్థానంలో బుధాదిత్య యోగం అంటే వ్యాపారం చేసే యోగాలకు సంబంధించిన బలం పెరుగుతూ ఉంది. తృతీయంలో శని విక్రమ స్థానంలో చాలా బాగున్నాడు. చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు కొంతవరకు తల్లిగారికి అనారోగ్యాన్ని గురించి విశేషంగా చెప్తున్నాడు. పంచమంలో గురుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఏ దోషమును అధిగమించి రాశిని చూస్తున్నాడు కాబట్టి ఒక చల్లని చూపు గురువు అంటే భగవంతుడికి అనుగ్రహం ఉంటుంది. అలాగే దశమంలో చూస్తే కేతు ఉన్నాడు కాబట్టి రాజ్యంలో అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పనిచేస్తాయి. సో సక్సెస్ అనేది కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది మేడం. అలానే ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో సాఫ్ట్వేర్ అనుకోండి, ఐటీ రంగం అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో చేసుకోవచ్చు. వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కొంచెం ధైర్యం చేయాలి, అంటే ఆ ఉద్యోగం వెళ్దామని ధైర్యం చేయాలి. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, మారితే ఉన్న ఉద్యోగంలో ఇబ్బంది పడతామో వచ్చే ఉద్యోగంలో ఎలా ఉంటుందో తెలియదు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ధైర్యం చేయగలిగితే మాత్రం 20-25% ఆఫ్ హైక్స్తో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. అలానే ఈ రాశి వారికి వ్యాపారస్తులకండి ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ పెట్టుబడి పెట్టిన వ్యాపారం అనేసరికి ఇక్కడ బుధాదిత్యం ఆల్రెడీ కుటుంబ స్థానం కనిపిస్తోంది. సో డెఫినెట్గా వాళ్ళు ఫ్యామిలీ ఇది వ్యాపారం ఉంటాయి, కుటుంబం సంబంధించిన వ్యాపారం ఉంటాయి, ఫ్యామిలీ బిజినెస్ అంటారు. అలాగే ఇప్పుడు జ్యువెలరీస్ వాళ్ళనుకోండి, క్లాత్ వాళ్ళనుకోండి, వీళ్ళు ఇప్పుడు చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ అంటాయి కదా, బ్రదర్స్ యొక్క ఇది కదా బిజినెసే కదా. సో అలాగా ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఇంకోటి ఇనిషియేట్ చేయాలనుకుంటే ఫ్యామిలీ పరంగా చేసుకుంటూ వెళ్ళచ్చు. సక్సెస్ అనేది కనబడుతుంది. ఫ్యామిలీ అంటే తన భార్య పిల్లలతో కలిసి ఏమైనా వ్యాపారం, పిల్లల పేరు మీద వ్యాపారం పెట్టాలన్నా ఇవన్నీ కూడా పాజిటివ్గా పనిచేస్తాయి. ఒక ఇనిషియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది కమింగ్ డేస్లో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అర్ధాష్టమి శని, అష్టమి శని, ఏళ్ళనాటి శని ఇటువంటి సమస్యలు లేవు వీళ్ళకి. సో వీళ్ళు ఏది ఇనిషియేట్ చేసినా కూడా కమింగ్ డేస్లో మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుంది చెప్పచ్చు. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి బేసిక్గా మనకు పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ సంబంధించింది, ఫుడ్ ఇండస్ట్రీ, గ్రెయిన్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటే బాగానే వెళ్తుంది చెప్పగలుగుతాము. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుందండి? వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. పెళ్లి కాని వాడికి పెళ్లి చేసుకోవడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. గురువు అనుగ్రహం ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ పంచమ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి పిల్లలకి వివాహం చేయాలనే ప్రయత్నంలో కూడా ఒక అడుగు ముందు వేస్తే అందులో కూడా మనకి సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా కనబడతాయి. ఎటు వచ్చి మనకి 15 రోజుల్లో మనకు ముహూర్తాలు లేవు కాబట్టి అదర్వైజ్ ఇనిషియేట్ చేసుకుంటే దానికి సంబంధించిన సక్సెస్ అనేది వెళ్తుంది తప్ప నెగిటివ్ అనేది ఏంటి ఫామ్ అవ్వదు. గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఎటువంటి శుభకార్యానికైనా సరే ఇనిషియేట్ చేసుకోవచ్చు. వితిన్ 15 డేస్ తర్వాత అంటే ఫిబ్రవరి 14 తర్వాత మనకేంటంటే మోడం అది తగ్గిపోతుంది కాబట్టి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మిగిలిన ఓపెనింగ్స్ అని చేసుకోవచ్చు, అగ్రిమెంట్స్ అని చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇల్లు స్థలము కొనాలనుకుంటే కూడా అన్నిటికీ అనుకూలమైన వాతావరణం చెప్పచ్చు. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారమ్మా. ఎందుకంటే కుజ శుక్రులు ఇద్దరు ఉన్నాయి కాబట్టి 6వ తారీఖు తర్వాత నుండి వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఒక బలం పెరుగుతుంది. అది ఆర్టిస్ట్గా కనుక్కోండి, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనప్పటికీ కూడా 6th ఫిబ్రవరి నుండి కుజుడు మారుతాడు, మకరంలో ప్రవేశిస్తాడు, శుక్రుడు అక్కడే ఉంటామట. అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. డెఫినెట్గా నిర్ణయానికి ఒక బలం పెరుగుతుంది. అండ్ అగ్రిమెంట్స్ అవి రాసుకోవచ్చు, విత్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ అవి రాసుకోవచ్చు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాడు. అలాగే మనం ఏంటంటే ఈ శుక్రబలం బాగుంది కాబట్టి వీళ్ళకి ఆ టైంలోని డెఫినెట్గా ఒక స్త్రీ అంటే ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని తీసుకుంటుంటారు. అలాంటివి ఏమైనా వాళ్ళ దృష్టిలో స్టోరీస్ కానీ వస్తే దానికి ఇనిషియేట్ చేసుకోమని చెప్పండి. ఈ టైంలోనే చేసుకుంటే అది లాంగ్ రన్లో సక్సెస్ఫుల్గా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి చెప్పచ్చు. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకండి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు ఇంకా సాధన చేస్తూ ఉండాలి, సక్సెస్ వైపు వెళ్ళిపోతూ ఉండాలి. ఈ 15 రోజుల్లో కూడాను సక్సెస్ స్టెప్ అంటే ఇంకా దూకుడుగానే వెళ్ళగలిగితేనే బాగుంటుంది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉంటే మాత్రం పేరు అంతా ఫేమ్ అంతా బూజు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ధైర్యంగా స్టెప్స్ వేసుకుని వెళ్ళండి. మీ మాటకారితనం సక్సెస్ అవుతుంది. అలాగే మీ డైనమిక్ స్టెప్స్ వల్ల కూడా ప్రజాదరణ పెరుగుతుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కానీ విదేశంలో ఉన్న వాళ్ళకి కానీ ఏ విధంగా ఉంటుంది? విదేశాలు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగానే కనిపిస్తున్నాము. విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ గురుబలం అనేది ఉంది కాబట్టి
సక్సెస్ రేట్ బాగానే పెరుగుతుంది. చదువుకునే విద్యార్థులు కూడా ప్రయత్నం చేయొచ్చు. అలాగే సెటిల్మెంట్ అవ్వాలి విదేశాల్లో అనేవాళ్ళు కూడా వెళ్ళి ప్రయత్నం చేయొచ్చు. అలాగే 15 రోజుల్లోనే విదేశీ పర్యటన చేయాలనుకుంటే సరదాగా 15 వాళ్ళు కూడా ఈ 15 రోజుల్లో బాగానే ఉంది, అనుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తే వెళ్ళడం వల్ల లాభదాయకంగా ఉంటుంది తప్ప నష్టపోయే అవకాశం అయితే ఏమి కనిపించదు. ఇప్పుడు సంతానపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? పంచమంలో గురుడు ఉన్నాడు కాబట్టి సంతానం ద్వారా శుభమైన వార్తలు వింటారు, శుభకార్యానికి సంబంధించినవి. అలాగే సంతానానికి ఏదైనా క్రియ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి పెళ్లి చేయాలి, యుక్త వయసు వచ్చిననుకుంటే ఈ సమయంలో ఆరంభిస్తే అది ఈ 15 రోజుల్లో దాన్ని శ్రీకారం చుట్టిన ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది. మంచి రోజు చూసుకుని ఇనిషియేట్ చేయాలి. అంతేతే ముహూర్తంతో సంబంధం లేకుండా ముహూర్తాలు లేవు కదా అని ఇప్పుడు ఇనిషియేట్ కూడా చేయొద్దు అనే ఇదేం కాదు. ఇనిషియేట్ చేయొచ్చు, అది సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళకి కానీ ల్యాండ్కి సంబంధించండి ఈ ప్లానింగ్లో ఉంటే రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇది శని 3 ఇంట్లో ఉన్నాడు కాబట్టి అప్పు పుట్టిస్తాడన్న, విక్రమస్థానం ఉన్నాడు కాబట్టి అప్పు పుట్టిస్తాడు కాబట్టి ఇల్లు కొనుక్కోవచ్చు. సో ఇల్లు కొనాలన్న వాళ్ళకి చాలామంది స్ట్రెస్తో ఉండి దానికి సంబంధించి లోన్ రాక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు 15 రోజుల్లోని. ఖచ్చితంగా సీరియస్గా ప్రయత్నం చేయమంటాము. చేసుకోగలిగితే మాత్రం మీకు లోను శాంక్షన్ అవుతుంది, శాంక్షన్ లెటర్ వస్తుంది, డబ్బులు మాత్రం 15వ తారీఖు తర్వాత వస్తాయి, ఈ లోపల రాదు. ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటండి? నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తామమ్మా. ఈ 15 రోజులు నెంబర్ 9ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేయాలనుకుంటే చేయడానికి మంచి అనుకూలంగా ఉంది చెప్పచ్చు. అలానే ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య దోషాలు ఏం లేదమ్మా, కానీ వీరి రాశివారు వాళ్ళ అమ్మగారి విషయంలో, ఆరోగ్య విషయంలో, అమ్మగారితో ఉన్న రిలేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో రాహు ఉన్నాడు. చతుర్థం ఏంటంటే తల్లి గురించి చెప్తుంది, ఇల్లు వాకిలి వాహనం గురించి చెప్తున్నమాట. అన్నిటికీ ముఖ్యం తల్లిగారి గురించి చెప్తున్నమాట. తల్లిగారు అనేసరికి ఈ అబ్బాయి ఉన్నాడంటే ఈ అబ్బాయికి తల్లిగారు కనీసం 40 ఏళ్ళ నుండి మొదలవుతుంది, 40 నుండి 80 ఏళ్ళ మధ్యలో ఉంటారు వాళ్ళ అమ్మగారు. సో 40 ఏళ్లలో ఉన్న వాళ్ళ అమ్మగారైనా, 50 ఏళ్ళలో ఉన్న వాళ్ళ అమ్మగారైనా, 80 ఏళ్ళు ఉన్నవాళ్ళైనా ఏదైనప్పటికీ తల్లిని ప్రేమించే వాళ్ళందరూ తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్త చూసుకోవాలి. తనతో ఉన్న రిలేషన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈవిడ ఆ తల్లి మనసులో వలన జరిగింది కాదు, ఇది జాతకంలో రాహు చతుర్థంలో ఈ జాతకం ఉంది కాబట్టి తల్లికి ప్రమాదము. అంచేత ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే ప్రమాదాన్ని ఎలా బయట తీయాలని చూస్తాడు. తల్లి అంటే ద్వేషం ఉన్నవాడు ఏం చేస్తాడు, ఏదైతే పర్వాలేదు అంటారు. కానీ అక్కడ తల్లిని జాగ్రత్త చూసుకుని అందులో నుండి ఆ మూలం నుండి మనం బయటకు వచ్చినవాడు కాబట్టి ఈ జీవితంలో ఇద్దరిని పూజించాలి, ఒకటి తల్లిని ఒక గురువుని, ఇద్దరు మనకు కనబడుతున్న దైవం. సో అటువంటి ఏమైనా దోషాలు ఉన్నాయని కనబడుతుంది కాబట్టి రాహు అక్కడ 1.5 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడే రాత్రి రేపు ఎల్లుండి వెళ్ళిపోయేవాడు కాదు. సో వాడు ఇప్పుడు ఏదో ఇనిషియేట్ చేశాడంటే ఇప్పుడు ఏదో అల్లరి చేస్తారు, తర్వాత చిరాకు పెడతారు, తర్వాత ఆరోగ్యం మీద చూపిస్తారు, తర్వాత రకరకాలుగా ఈ 1.5 ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటి నుండి నేను చెప్పాలనుకున్నాను ధనురాశి వారికి ఏంటంటే తల్లిగారిని జాగ్రత్త చూసుకోగలిగితే, గౌరవం ఉండి మర్యాద ఉండి ఆమె అంటే ప్రేమ ఉన్న వాళ్ళు చూసుకోగలిగితే డెఫినెట్గా దాని ఫలితము అనేదంటే మోక్ష మార్గంలో చూపిస్తుంది. సర్వీస్ టు ది మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్ అంటాం కదా, దాని సర్వీస్ ఏదైతే చేస్తామో అది మన జీవితంలో మన లైఫ్లో ఏంటంటే మనకు మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదొక మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చతుర్థ భావంలో ఉన్న దానికోసం రాహుకు సంబంధించిన దోషం కనిపిస్తుందన్నమాట. రాహు ఏడిపిస్తున్నాడు కాబట్టి రాహుకు సంబంధించిన కొన్ని దానాలు ఇవ్వడం కానీ, అలాగే రాహుకు సంబంధించిన దుర్గా సప్తశతి పారాయణం చదువుకోవడం కానీ, దుర్గా స్తోత్రం చదువుకోవడం కానీ, అలాగే దుర్గా టెంపుల్కి వెళ్ళి పూజా పునస్కారం కుంకుమ పూజ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం అంతా చేయాలి ధనురాశి వాళ్ళకి. ఈ 15 రోజులు కాదు, సంవత్సరం అంతా చేయాలి వాళ్ళు. సో అలా చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శుభం బియాదు.